ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీ నాగమాధురి. ముఖ్యాంశాలు: సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేస్తారు. ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. వార్తల వివరాలు: దేశంలో ఆదివాసీ గిరిజనులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది చెందినప్పుడే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. ఒడిషా రాష్టంలో 4 రోజుల పర్యటనలో భాగంగా కియోంఝర్ జిల్లాలోని కదలిబడి గ్రామంలో నిన్న గిరిజనులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ఆదివాసీ గిరిజనుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పుష్కలంగా నిధులు సమకూరుస్తోందని తెలిపారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఈ పథకాల ప్రయోజనాలు ఆదిమ గిరిజన సమూహాలకు ఇంకా చేరుకోవడం లేదని, ముఖ్యంగా తాగునీరు, ఆరోగ్యం, విద్య వంటి పథకాలు సమర్థంగా అమలు జరగకపోవడం వల్ల గిరిజనులు ఇప్పటికీ దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని రాష్టపతి పేర్కొన్నారు. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకంతో 1 కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. 75,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ రూఫ్ టాప్ సోలార్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాతికేయులకు వెల్లడించారు. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు గృహ వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. ఇలా ఉండగా అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారు 1 కిలోవాట్ సోలార్ ప్యానెళ్లకు 30,000 రూపాయల వరకు సబ్సిడీ పొందవచ్చు. మిగిలినది బ్యాంకు రుణం కల్పిస్తారు. 2 కిలోవాట్లకు 60,000 రూపాయలు, 3 అంతకంటే ఎక్కువ కిలోవాట్లకు 78,000 రూపాయలు రాయితీగా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన పథకం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామరులో మీట నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను జమ చేస్తారు. దేశవ్యాప్తంగా యువకుల్లో ఓటు హక్కు పట్ల చైతన్యం కలుగజేసే ఉద్దేశంతో మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఉన్నత విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ నిన్న ఆకాశవాణికి తెలిపారు. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓటు హక్కు పట్ల వారికి సంపూర్ణ అవగాహన కల్పించి ఎక్కువ మంది ఓటు వేసేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే కార్యక్రమం ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతుందని, ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని సూచిస్తూ దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు యూజీసీ లేఖ రాసిందని వివరించారు. ఓటు హక్కు పట్ల యువతలో చైతన్యం కలిగించే ఉద్దేశంతో వెబినార్లు, సదస్సులు నిర్వహించాలని కూడా ఉన్నత విద్యా సంస్థలకు సూచించామని జగదీష్ కుమార్ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. నిన్న విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పర్యాటక కార్యాలయం వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ సంస్థ ద్వారా నిర్వహించనున్న పర్యాటక, ఆధ్యాత్మిక యాత్రల బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక దేవాలయాలను అభివృద్ది చేశామని, భక్తులకు దర్శనం, విశేష పూజల టికెట్లు, అభిషేకాలు, వ్రతాలకు సంబంధించిన అన్ని టికెట్లను దేవాదాయ శాఖ వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ యాత్రికులకు ప్యాకేజీ పర్యటనలు, వసతి, భోజన సౌకర్యాలను అందిస్తోందని, ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పుణ్యక్షేత్రాల యాత్ర భక్తులకు మంచి అవకాశమని మంత్రి పేర్కొన్నారు. ఆస్తి పన్ను బకాయిలపై వన్ టైం సెటిల్మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. భవనాలు, ఖాళీ స్థలాల పన్నులపై
వడ్డీ మాఫీ అమలు కానుంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఇది వర్తించనుంది. అటు తెలంగాణలోని జీహెచ్ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై 90% రాయితీ ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి నిన్న విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా పాఠశాల అసిస్టెంట్ పోస్టులు 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ 796 పోస్టులు ఉన్నాయి. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు డిఎస్సి దరఖాస్తులను స్వీకరిస్తామని, దరఖాస్తు రుసుం ₹1,000గా నిర్ణయించామని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్లైన్ పద్ధతిలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని, గతంలో దరఖాస్తు చేసిన వారు మరలా చేయాల్సిన అవసరం లేదని, కొత్త డిఎస్సికి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు 3 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ అనుమతినిచ్చింది. సాగర్ కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఈ ఉదయం 11 గంటలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించింది. కేఆర్ఎంబీ అధికారుల సమక్షంలో నీటి విడుదల జరుగుతుందని ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్లో బోర్డు పేర్కొంది. ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు తహసీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు అధికారాలను బదలాయించింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయనేది మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ధరణి సదస్సులు జిల్లాల స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. చట్టం ముందు అందరూ సమానులే అనే విషయం చాటి చెప్పి ప్రతి ఒక్కరూ సంపూర్ణ హక్కుతో ఫలవంతమైన జీవితాన్ని గడిపేలా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు వివక్షా వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా మార్చి 1వ తేదీన సభ్య దేశాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు అందరి హక్కులను కాపాడడం అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం వివక్షా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. హాని కలిగించే చట్టాలను తొలగించడం, సాధికారత కల్పించే చట్టాలను రూపొందించడం, వివక్షాపూరిత చట్టాలకు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన తక్షణ చర్యల ఆవశ్యకతను తెలియజేయటం వివక్షా వ్యతిరేక దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి మార్చి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 10,52,221 మంది విద్యార్థులకు పరీక్షలు హాజరవనుండగా వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, ద్వితీయ సంవత్సరం 5,79,163 మంది హాజరు కానున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,559 కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. అరగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సేవలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తాడేపల్లిలోని ఇంటర్ బోర్డ్, విజయవాడలోని డిఐఈఓ కార్యాలయాలకు అనుసంధానం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేస్తారు. ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.